తెలియజేస్తున్నాను. బీసీల హక్కుల సాధనకై మరి ఏర్పాటు చేసినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కరీంనగర్ జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి విచ్చేసినటువంటి ప్రతినిధులకు మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి భారత జాగృతి అధ్యక్షురాలు, అదేవిధంగా బీసీల సమస్యల మీద మరి పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టే వరకు మనందరం కూడా కృషి చేయాలన్నటువంటి ఆలోచనతో, బీసీల సమస్యలను పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు మనందరినీ కూడా మార్గనిర్దేశం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి కూడా ఈ సమావేశానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, వారితో పాటు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా కన్వీనర్ గారు గట్టు రామచంద్రరావు గారికి, వారితో పాటు వచ్చిన కోకన్వీనర్ కూడా పేరు పేరున స్వాగతం. బీసీ కుల సంఘాల నాయకులకు పేరు పేరున స్వాగతం. బీసీ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, మనందరూ కూడా తెలుసు, మన జనాభాలో ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి సమస్యలు, న్యాయమైనటువంటి హక్కులు రావడం లేదు. ఆ సమస్యలు మన ఎక్కడికక్కడ ఆ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. మరి రోజు కవితక్క గారు బీసీల పక్షాన నేను ఉంటా, బీసీ ప్రజాప్రతినిధుల పక్షాన నేను నిలబడి బీసీ ప్రతినిధుల కోసం నేను ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా అని చెప్పి ఈరోజు మనం ముందుకు రావడం మనందరం కూడా గౌరవంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీ నాయకులు, బీసీ సంఘాలు ఏర్పాటు చేసుకుని బీసీ నాయకులందరూ కూడా మనల్ని వాడుకొని వదిలేసినటువంటి సందర్భంలో తప్పకుండా మీ సమస్యల పరిష్కారం కోసం నేను ఒక బీసీ ప్రతినిధిగా మీతో ఉంటా అని చెప్పి రావడం మనందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ముఖ్యంగా పూలే గారి విగ్రహాన్ని మన అసెంబ్లీలో పెట్టాలన్నటువంటి ఆలోచన వారికి రావడమే గొప్ప ఒక సంకల్పంగా మనం భావించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే వారు ఏ కార్యాన్ని అయితే తలపెడతారో ఆ కార్యాన్ని తప్పకుండా కొసెళ్ళ వరకు చేసే వరకు కూడా వారు వదిలిపెట్టరు. దానికి 2 ఉదాహరణలు. ఒకటి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలన్నటువంటి ఆలోచన చేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు అసెంబ్లీలో పెట్టించే వరకు కూడా కవితక్క గారు ఉద్యమాన్ని నడిపించినటువంటి సంగతి మనం చూసినాం. అదేవిధంగా మహిళా బిల్లుకు సంబంధించినటువంటి ఈరోజు ఢిల్లీలో కూడా మరి దీక్షలు చేసి అక్కడున్నటువంటి ప్రభుత్వం పెట్టే వరకు కూడా మరి పోరాటం చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. అనేక మందిని మరి ఢిల్లీ బీసీ ప్రతినిధులందరూ కూడా పోయి, మహిళా ప్రతినిధులందరూ కూడా పోయి మరి తప్పకుండా అక్కడ మహిళా బిల్లు వచ్చే విధంగా కవితక్క గారు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా వారి భారత జాగృతి తరపున అనేకమైనటువంటి పోరాటాలు చేసి ప్రజల్ని ఒక మేలుకొల్పేటువంటి కార్యక్రమాలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు భారత జాగృతి ద్వారా ఈరోజు బతుకమ్మ పండుగను 7 మన 7 సముద్రాలు దాటించి ఇలా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పండుగను చేసుకునేటువంటి విధంగా ఈరోజు వారు కృషి చేయడం జరిగింది. మరి ఈరోజు బీసీల పక్షాన కూడా వారు ముందుకొచ్చిందంటే తప్పకుండా బీసీలకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఈరోజు పాలిస్తున్నటువంటి పాలకుల తీరు మనకు అర్థమవుతూ ఉంది. వారు వచ్చినటువంటి ఈ 2 నెలల్లోనే వారి లైన్ అంతా కూడా ఒక విధంగా కనబడుతూ ఉంది. బీసీలను గాలికి వదిలేసేటువంటి కార్యక్రమాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కనుక తప్పకుండా వారి నాయకత్వంలో బీసీలకు రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా వారి నాయకత్వంలో మనం సాధించుకుందామన్నటువంటి మాట తెలియజేస్తూ మరి ఈరోజు మరి ఇంత చక్కటి కార్యక్రమానికి, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మన కరీంనగర్ జిల్లాకు విచ్చేసినటువంటి కవితక్క గారికి మరి స్వాగతం, మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలుస్తూ వారిని స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా కవితక్క గారిని ఆహ్వానిస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ముందుగా క్షమించాలి, ఆలస్యంగా వచ్చినాం. వరంగల్లో మన అన్నలందరూ కూడా మాట్లాడాలి అన్నటువంటి ఉద్దేశంతో కొంచెం సమయం ఎక్కువ ఇచ్చినాం. కానీ చాలా అద్భుతంగా వచ్చినటువంటి వక్తలందరూ కూడా మాట్లాడి వాళ్ళ ఒపీనియన్స్ పెట్టిన తర్వాతనే ఇక్కడికి వచ్చినాం. చాలా మంచిగా జరిగింది అక్కడ కూడా కార్యక్రమం. ఇవాళ మీ ముందుకు వచ్చినా అంటే నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. ఎన్నో ఏండ్ల నుంచి భుజం తట్టి అనేక ఉద్యమాలలో కలిసి పోరాటం చేసినటువంటి
వాళ్ళందరం కూడా ఇవాళ ఇక్కడ కనబడతా ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యమం వచ్చినటువంటి సందర్భంలో కూడా మళ్ళీ అంతర్లీనంగా ఎప్పటికప్పుడు మన యొక్క అస్తిత్వానికి మన యొక్క సంఘాలకు సంబంధించినటువంటి ఏ సమస్యలున్నా పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఒక ర్యాపో, ఒక సహృద్భావ వాతావరణం మనందరి మధ్యలో ఉన్నది. అయితే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో కూడా మనం ఈ చర్చను మరి మొదలుపెట్టాలి. మొదలుపెట్టినటువంటి చర్చ మన తెలంగాణలోకి అలవాటు ఉంటుంది కదా, ఆరంభింపరు శూరులు అన్నట్టు మొదలు పెట్టినామంటే అంతు తెగేదాకా చూసేదాకా కూడా మనం వెంటబడతాం. కాబట్టి చాలా ఆలోచన చేసి మరి యావత్ భారతదేశంలో ఏం జరుగుతున్నది, తెలంగాణలో ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక ఆలోచన చేసే ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఒక్కసారి చరిత్ర తిరిగేసి చూసుకుంటే భారతదేశంలో 1931లో అంటే మనకు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి ఏమున్నాయని ఒక్కసారి వాళ్ళు లెక్కబెట్టిండ్రు. అప్పుడు వాళ్ళు లెక్కబెట్టిండ్రంటే మళ్ళా స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది. స్వతంత్రం రాకముందు 31 నుంచి 47 లాగా అప్పుడు 16 ఏళ్ళు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా కులగణన అన్నది మనం చేయలేకపోయినాం. మధ్యలో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నామని చెప్పింది, 4700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. కానీ మరి ఏ మొత్తుళ్ళు వచ్చినాయేమో చేసినటువంటి వివరాలను కూడా గణాంకాలను కూడా ఎప్పుడు ప్రజలకు ఇవ్వనటువంటి సందర్భాన్ని ఈ దేశంలో మనం చూసినాం. జనరల్గా ఇంతకుముందు అక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మా తమ్ముడు ఎవరో మాట్లాడుకుంటూ చెప్తుండే, మనం ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామంటే మన దేశంలో ఆఖరికి పులులను లెక్క పెడతారు, జీవాలను లెక్క పెడతారు, పక్షులను లెక్క పెడతారు, కానీ బీసీ జనగణన చేయమంటే మాత్రం వెనకడుగేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి చాలా బలంగా చాలా ముఖ్యంగా ఈ అంశాన్ని తీసుకొని పోవాలి. మరి ఎందుకోసం జనగణన చేయాలి అని అంటే ఎవరి జనాభాలో వాటా ఎంత ఉంటే వారికి అవకాశాల్లో వాటా అంతా రావాలన్నటువంటిది సింపుల్ ముచ్చట ఒకటి చెప్తా ఉన్నాం. ఈ ముచ్చట మేము కాదు, మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి మన ఉద్యమ నేత కేసీఆర్ గారు కూడా ఇదే అంశాన్ని అనేక సార్లు చెప్పి వారు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పారంటే అసలు రిజర్వేషన్లు అన్నటువంటిది కేంద్రం పరిధిలో ఉండొద్దు, దాన్ని మీరు రాష్ట్రాలకు ఇచ్చేయండి. మా రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉంటే దాని ప్రకారం వాళ్ళకంత వాటాను వాళ్ళకన్న అవకాశాలను మేము ఇచ్చుకుంటాం.